పేపర్ మిల్లు పరంపర కార్మికులు 111 మందికి ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి లక్షలాది రూపాయలు దండుకొని ప్రవీణ్ చౌదరితో కలిసి పంచుకుని తిన్న మాజీ ఎంపీ పారాచూట్ లీడర్ మార్గని భరత్కు ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ను విమర్శించే అర్హత లేదని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కాశీ నవీన్ మండిపడ్డారు. రాజమండ్రి ప్రెస్ క్లబ్లో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ పరంపర 1-2లో 111 మంది కార్మికులకు ఉద్యోగాలు వేయించి వారి నుండి అక్రమంగా లక్షలు దండుకున్న భరత్ దమ్ము ధైర్యం ఉంటే మిల్లు గేటు దగ్గరకు వచ్చి ఆ కార్మికులకు న్యాయం చేస్తానని చెప్పగలరా అని సవాల్ చేశారు. తమ వద్ద నుంచి లక్షలాది రూపాయలు ముడుపులు పుచ్చుకుని ప్రవీణ్ చౌదరి, మాజీ ఎంపీ భరత్ మిల్లు ఉన్నతాధికారులు పంచుకున్నారని ఇటీవల పరంపర కార్మికులు మీడియాతో చెప్పిన సంగతిని సందర్భంగా గుర్తు చేశారు. దీనిని పారాచూట్ లీడర్ భరత్ ఎందుకు ఖండించలేదని ప్రశ్నించారు. టీడీపీ నగర ప్రధాన కార్యదర్శి బుడ్డిగా రాధా మాట్లాడుతూ రాజమండ్రిలోని గౌతమి సూపర్ బజార్ స్థలం లీజ్లో పారాచూట్ లీడర్ మార్గని భరత్ 5 కోట్ల అవినీతికి పాల్పడ్డారని, ఈ ఆరోపణలకు ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ కట్టుబడి ఉన్నారని స్పష్టం చేశారు. టీడీపీ నాయకులు చాపల చినరాజు, దుత్తరపు గంగాధర్, బొర్రా చిన్ని, మామిడి శ్రీను, కానేటి ప్రభుదాస్, ఆడారి లక్ష్మీనారాయణ, బతుల కిరణ్ బాబు, ప్రతాప్ తదితరులు పాల్గొన్నారు. మా ఎమ్మెల్యే గారికి ధైర్యం ఉంది కాబట్టి ప్రజల మధ్యకు వచ్చి ప్రజల సంక్షేమం చూస్తూ మరి పేపర్ మిల్ కార్మికులకి న్యాయం చేస్తానని ముందుకు వచ్చాడు. మరి నువ్వు ఎందుకు ముందుకు రావట్లేదు అంటే నువ్వు చేసిన పొరపాట్లు అన్నీ బయటకు వస్తాయనే కేవలం కార్మికుల ముందుకు రావడానికి ధైర్యం నీకు చాలట్లే. మేము నువ్వు ఓడిపోయిన తర్వాత మరి రాజమండ్రి ప్రజలతో ఎందుకు ఉండట్లేదు? 10 రోజులకో 15 రోజులకో అంటే పారాచూట్ లాగా వచ్చి వెళ్ళడమే తప్ప నీకు ఏదన్నా ఉంటే ప్రజల సంక్షేమం చూడు. మళ్ళీ ఒకవేళ నువ్వు ప్రజల సంక్షేమం చూసి నీ మీద ప్రజలకు అభిమానం ఉంటే మళ్ళీ నువ్వు నెగ్గుతావు. అంతేగాని ప్రజల సంక్షేమం చూడకుండా ప్రజల సొమ్మును కాజేసేసి ఈరోజు ఏదైతే పేపర్ మిల్లు కార్మికులకు అండగా లేవో ఇదే దీనికి నిదర్శనం. కనుక నువ్వు అవాకులు చవాకులు మాని ఏది అనుకుంటే అది మళ్ళా తిరిగి మీ మీదే పడతాదని చెప్పి గట్టి తెలియజేస్తున్నాం. ఇప్పటికన్నా మేము చెప్తున్నాం, మీ పారాచూట్ రాజకీయాలు మానుకోండి, ఉండాలంటే ఇక్కడే ఉండండి, రాజమండ్రిలో ఉండండి, ప్రజా సమస్యల మీద పరిష్కారం చేయండి. మా వాసు గారు ఉన్నారు, మా అందరి బాసు ఆదిరెడ్డి వాసు, ఆయన ఎప్పుడు కూడా ఏం చేస్తారనుకున్నారు? నిత్యం ప్రజల్లోనే ఉంటారు. ఇప్పుడు అధికారంలో ఉన్నామని ప్రజల్లో ఉండటం లేదు, అధికారం లేకపోయినా ప్రజల్లోనే ఉంటారు, ప్రజా సమస్యలకే పోరాడుతూ ఉంటారు. నిన్న ఉదయం వాళ్ళ తాలూకా ఒక మ్యారేజ్లో కూడా పెళ్ళి, ఇది వివాహం సందర్భం కాకుండా కూడా ఒక అమ్మాయి చదువుకునే అమ్మాయికి ఫీజు కట్టడానికి డబ్బులు లేకపోతే 50,000 రూపాయలు సెంట్రల్ మినిస్టర్ గారి చేత చేతుల మీదుగా ఇప్పించారు వాసు గారు. అది ఆయనకున్న ఘనత. మీరు కూడా అలా చేయండి, అలా ఆదుకోండి, అలా ప్రజా సమస్యలు పరిష్కారం చేయండి. అంతేగాని మీరు లేనిపోని మాటలు ఇవన్నీ చెప్పి మా మీద బురద చల్లడానికి ప్రయత్నం చేయొద్దని చెప్పి ఈ పారాచూట్ ఎంపీ గారికి మరలా మేము ఒకసారి తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం. నమస్కారం.